చిన్న నుంచి అతి పెద్ద సర్జరీ వరకు, తర్వాత చిన్న పిల్లల నుంచి, పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు నీడ్ అరైజ్ అయినప్పుడు మాత్రం అనస్థీషియా ఇవ్వాల్సిందే. సర్జరీ ఒకవేళ చేయాల్సి వస్తే ఆ పర్సన్కి అనస్థీషియా ఇవ్వాల్సిందే. పుట్టిన పిల్లలకి కొన్ని అవయవాల లోపాలు, కొన్ని కంజెనిటల్ బర్త్ డిఫెక్ట్స్ అంటాం. అవి కొన్ని డేస్లో కరెక్ట్ చేయాల్సి వస్తుంది, కొన్ని వీక్స్లో కరెక్ట్ చేయాల్సి వస్తుంది, కొన్ని మంత్స్లో కరెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఆ బేబీస్ ప్రజెంట్ చేసినప్పుడు ఆ బేబీస్ కూడా అనస్థీషియా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే వృద్ధులలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ వాళ్ళు యాక్సిడెంటల్ ఫాల్స్ అంటాము, అంటే చిన్న ట్రివియల్ జస్ట్ మామూలుగా జారినా కానీ వాళ్ళ ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, మామూలుగా జారితే తలకు దెబ్బలు అవ్వడం కానీ, మామూలుగా జారిన పొట్ట లోపల అవయవాలకు దెబ్బలు తినడం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో వాళ్ళకు కూడా అప్పుడు సర్జరీ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇన్ బ్రీఫ్ ఏంటి అంటే, ఎవరికి సర్జరీ వెళ్తున్నప్పుడు అనస్థీషియా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, అది ఎవరైనా ఉండనివ్వండి.